వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్య అంశాలు. ఈనాడు దినపత్రిక. మాటల మంటలు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు కలకలం. క్షమాపణలు చెప్పాలని విపక్షాల డిమాండ్. సభలోనూ బయట తీవ్ర నిరసనలు. షా రాజీనామా చేయాలి కాంగ్రెస్. బాబాసాహెబ్ను గౌరవిస్తున్న మేమే ప్రధాని. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది అమిత్ షా. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేశారంటున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు గలమెత్తడంతో పాటు పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయట ప్రతిపక్షాల నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ ఇప్పటిదాకా అంబేద్కర్ను వస్తుందని తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే అంబేద్కర్ పేరును జపించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్న 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేద్కర్ దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని ఆయన తొలగించాలని డిమాండ్ చేసింది. వక్రీకరించారు. అంబేద్కర్పై నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది. గతంలోనూ ఆ పార్టీ ఇలాగే వ్యవహరించింది. కాంగ్రెస్ వక్రీకరణను ఖండిస్తున్న రాజ్యాంగాన్ని కాపాడడానికి ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్నారనే అక్కస్తో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుంది. కాంగ్రెసే అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి. మా పార్టీ ఎన్నడూ అంబేద్కర్ను అవమానించలేదు. అమిత్ షా. జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. సీఎం రమేష్, బాలశౌరి, హరీష్ బాలయోగులకు చోటు. కాంగ్రెస్ తరపున ప్రియాంక, ఎన్సీపీ నుంచి సుప్రియ. జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం లోక్సభలో పెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్టు లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. 70,000 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు. కేంద్రం ఆమోదం కోసం త్వరలో ప్రతిపాదనలు. జలజీవన్ మిషన్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జలజీవన్ మిషన్ పథకం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 38 ప్రధాన జలాశయాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజు తలసరి 55 లీటర్ల చొప్పున రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. జలజీవన్ పథకం అమలుపై విజయవాడలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పథకం ఉద్దేశానికి విరుద్ధంగా గత ప్రభుత్వం బోర్ల నుంచి ప్రజలకు నీరు సరఫరా చేసే పనులు చేపట్టి 4,000 కోట్లను దుర్వినియోగం చేసింది. పునరుద్ధరణ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు DPR 2025 జనవరి నెలాఖరుకు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అదనపు నిధులు తీసుకొస్తాం. అమృతధార పేరుతో రాష్ట్రంలో ఇక జలజీవన్ మిషన్ పనులు చేపట్టనున్నాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎర్రచందనం సిరులు కురిపించేనా. గోదాముల్లో 7,000 టన్నులకు పైగా నిల్వలు. సైటిస్ నిర్ణయంతో వేలానికి తొలగిన ఆంక్షలు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం అరుదైన వృక్షమే కాదు, సహజ సిద్ధమైన ఆదాయ వనరు కూడా. దేశ విదేశాల్లో ఈ కలుపుకున్న డిమాండ్ తెలిసిందే. స్మగ్లర్లు దొంగచోటుగా అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతుంటే ప్రభుత్వాలు అధికారిక విక్రయాల ద్వారా ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి తేదాపా సర్కార్ 2014లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మనాయుడుపాలెం సమీపంలో ప్రత్యేకంగా కేంద్రీయ ఎర్రచందనం గోదాములు నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దొంగలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి భద్రపరిచింది. డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. అక్కడి అవసరాలు తెలుసుకుని గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. పరిశోధకులకు కరదీపిక. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస
సంపుటికి పురస్కారం అందజేయనున్నారు. మొత్తం 14 రచనలు జ్యూరీ తెలుగు నుంచి సిఫార్సు చేసింది. వాటిలో దీపికకు అవార్డు దక్కింది. 2025 మార్చి 8న ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. ఉన్నత విద్యలో గాడి తప్పిన ప్రణాళికలు. ప్రవేశ పరీక్షల కన్వీనర్ల నియామకంలో జాప్యం. ఉపకులపతుల దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే. 6 నెలలుగా ఉన్నత విద్యామండలికి చైర్మన్ లేరు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ల రాజీనామాలకు దక్కని ఆమోదం. ఉన్నత విద్యలో ప్రణాళికలు గాడి తప్పుతున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉపకులపతుల నియామకం, ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు, పరీక్షల తేదీ ఖరారు లాంటి కీలక అంశాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శి లేరు. వైకాపా హయాంలో చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలంటే ఉన్నత విద్యను వేగంగా గాడిలో పెట్టాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేసి 6 నెలలు గడిచినా కొత్త చైర్మన్ ఇంకా నియమించలేదు. 2024-25 విద్యా సంవత్సరం ముగింపు చేరింది. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షల నిర్వహణ ప్రణాళికలకు 3.5 లక్షల పైగా విద్యార్థులకు సంబంధించిన అంశం ఇది. వర్సిటీలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి రిజర్వేషన్, రోస్టర్, హేతుబద్ధీకరణ లాంటి ప్రక్రియలు చేపట్టాలి. కమిషనర్ల నియామకంపై అస్పష్టత. ఈఏపీ, సెట్, ఐసెట్, ఈసెట్లతో పాటు చాలా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు డిసెంబర్లోనే కన్వీనర్లను ఖరారు చేయాలి. ఉన్నత విద్యామండలి చైర్మన్ లేకపోవడంతో దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వైస్ చైర్మన్ రామ్మోహన్ రావును ఇన్ఛార్జిగా నియమించారు. కన్వీనర్లు ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసేందుకు 2-3 నెలలు పడుతుంది. ప్రవేశ పరీక్షలను కొన్నేళ్లుగా టీసీఎస్ నిర్వహిస్తుంది. ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం గత ఏడాది ముగిసింది. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి వేరే సంస్థను ఖరారు చేసేందుకు సమయం లేదు. టీసీఎస్తో చర్చించి ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేయాలి. తెలంగాణలో ఇప్పటికే అన్ని సెట్లకు కన్వీనర్లు ప్రకటించారు. చలనాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సత్వరమే జరిమానా విధించండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం. కోస్తా తీరం వెంబడి కదిలే అవకాశం. పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. వైకాపా పాలనలో సాగు పాతాళానికి. భారీగా తగ్గిన బియ్యం, పప్పులు, నూనె గింజల పంటల ఉత్పత్తి. చెరుకు దాదాపు మాయం. పత్తి నేల చూపు. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోనపాపపేట గుండెకోత. సముద్రంలో కలిసిపోతున్న కాకినాడ జిల్లాలోని గ్రామం. ఇటీవల తుఫాన్లకు పలు ఇళ్లు నేలమట్టం. రక్షణ కూడా నిర్మించాలని ప్రజలు వేడుకోలు. తుఫాన్లు, అల్పపీడనాలంటే అక్కడి ప్రజలు వణికిపోతారు. సముద్రం నుంచి ఎగిసిపడి తాకే రాకాసి అలల తాకిడికి వారి ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోతుండటంతో వందల కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. గత 2 నెలల వ్యవధిలో వచ్చిన 3 తుఫాన్ల ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ, కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామం భూభాగం తీవ్ర కోతకు గురైంది. 2 ఏళ్ల కాలంలో సుమారు 50 మీటర్ల మేర ఇక్కడ భూభాగం సముద్రంలో కలిసిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సిమెంట్ రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి ఎగిసిపడిన కెరటాలకు 6 గృహాలు నేలకూలినట్లు స్థానికులు వాపోతున్నారు. 4,000కు పైగా జనాభా నివసించే ఈ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు సుమారు 200 మీటర్ల పరిధిలో 6 వరుసల్లో మత్స్యకారులు ఇళ్లు ఉండేవి. వాటిలో సుమారు 600 మంది నివసించేవారు. సముద్ర కోత కారణంగా 4 వరుసల్లోని దాదాపు 100 ఇళ్లు కనుమరుగవగా సుమారు 400 మంది నిరాశ్రయులయ్యారు. సాక్షి దినపత్రిక. నిన్న కరెంటు ఛార్జీలు, నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు. ఇదేనా సంపద సృష్టి? బాదుడే బాదుడు. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెరుగుదల. గుడిసెలు, పూరిపాకలు, పెంకుటిల్లు, రూపులేని ఇల్లు, వేటినికి వదలని వైనం. అన్ని రకాల నిర్మాణాల విలువల్ని పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం. నివాస, వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల విలువలు అమాంతం పెంపు. విలువల పెంపుపై మెమో జారీ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ. భూముల విలువలు సైతం 50% పైగా పెంపు. ఇందుకోసం దొడ్డిదారిన క్లాసిఫికేషన్ల మార్పు. ఏరియా ప్రాతిపదికన కాకుండా స్థలం ప్రాతిపదికగా విలువలు ఖరారు. ఇప్పటికే ఖరారు చేసిన సబ్ రిజిస్ట్రార్లు, జేసీ కమిటీల ఆమోదమే తరువాయి.
జనవరి 1 నుంచి అమలులోకి కొత్త విలువలు. కోటి ప్లాట్లపై అదనంగా 2.5 లక్షల భారం. 100 గజాల స్థలం పైన భారీగా వడ్డన. అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవటమే లక్ష్యంగా ప్రజలపై భారం. రాష్ట్రంలో కూటమి సర్కారం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసిందేమీ లేకపోగా ప్రజలను బాధటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కనీ విని ఎరుగని రీతిలో కరెంటు ఛార్జీలను ఎడాపెడా బాధేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్లపై పడింది. ఇదివరకు ఏ ప్రభుత్వం అవలంబించిన రీతిలో ల్యాండ్ ధరలను పెంచేయడంతో పాటు నిర్మాణాల విలువలను అమాంతం ఆకాశాన్ని అంటించింది. విలువల పెంపునకు కాదేది అనర్హం అన్నట్లు పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకపోవడం విస్తుదు గొలుపుతుంది. క్లాసిఫికేషన్ల పేరుతో మాయ చేస్తూ ఒకే ప్రాంతంలో ఇష్టానుసారం రేట్లు ఫిక్స్ చేస్తుంది. సంపద సృష్టించడం అంటే ఇదే కాబోలని జనం వాపోయేలా చేసింది. న్యాయాధికారిపై నిఘా. ఇంటి పరిసరాల్లో మాటు వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు. న్యాయాధికారి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా. న్యాయమూర్తులను బెదిరించే రీతిలో చంద్రబాబు సర్కారు బరితెగింపు. తనపై నిఘా పెట్టారని వ్యాఖ్యానించిన జడ్జి. అసైన్డ్ భూముల కేసులో ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్న. చంద్రబాబుపై కేసులు నీరుగార్చేలా పోలీసు ఉన్నతాధికారులతో లోద్రా వరుస భేటీలు. పోలీసు వ్యవస్థను తన కంట్రోల్లోకి తీసుకుని దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం. మ్యాజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు. సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు దర్యాప్తు అధికారికి ఆధారాలు చూపలేదు. మెజిస్ట్రేట్ మాత్రం ఆధారాలున్నాయంటూ రిమాండ్ విధించారు. 111 కింద కేసుకు నిందితునిపై ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలై ఉండాలి. అందులో కనీసం ఒక ఛార్జిషీట్ అయినా కోర్టు విచారణకు స్వీకరించాలి. అలాంటిదేమీ లేకపోయినా రిమాండ్ ఇచ్చారు. పోలీసులు అరెస్టుకు కారణాలు చెప్పలేదు. అయినా రిమాండ్ రిపోర్టుపై మ్యాజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారని ధర్మాసనం. ఉద్యోగం కావాలా? లోకేష్ను కలవండి. సెలవులో పంపిన గనుల శాఖ అధికారులతో మధ్యవర్తుల రాయబారాలు. ఆయన వద్దకు వెళ్తేనే పని అవుతుందంటూ బెదిరింపులు. ఆరోపణలు ఉన్నాయంటూ 26 మందిని బలవంతంగా సెలవుపై పంపిన గనుల శాఖ. వేమిరెడ్డికి క్వార్జ్ గనులు. అధికారికంగా లైన్ క్లియర్. జనవరి నుంచి దోపిడీ షురు. సైదాపురంలో ప్రత్యేకంగా ఎంపీ ఆఫీస్ సిద్ధం. తన మాట వినే అధికారికి పోస్టింగ్. ఇప్పటికే నిత్యం అనధికారికంగా వందల లారీలు ఖనిజం అక్రమంగా తరలింపు. తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పరిశ్రమ ఏర్పాటు పేరుతో దోపిడీకి నిత్యం సిద్ధం. హైదరాబాద్కు పిలిచి ఇతర గనుల యజమానులకు ఎంపీ బెదిరింపులు. 100 ఏళ్లకు పైగా నడుపుకుంటున్న గనులు ఖనిజాన్ని తమకే ఇప్పగించాలని హుకం. ఇప్పటికే తవ్విన ఖనిజం ఇకపై తవ్వే నామమాత్రపు ధరకు ఇవ్వాలంటూ హెచ్చరిక. గత 6 నెలలుగా తవ్వకాలు చేపట్టకుండా లీగల్ మైన్ల యజమానులకు వేధింపులు. అనుమతులన్నీ ఉండి ఏళ్ల తరబడి డెడ్ రెంట్ కడుతున్న యజమానులు లబోదిబో. హెల్మెట్ తప్పనిసరి. వాహనదారులు చట్ట ఉల్లంఘనకు పాల్పడితే వారిని అక్కడికక్కడే ఆపి వెంటనే జరిమానాలు విధించాలని పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. వాహనం నడిపేవారు మాత్రమే కాకుండా వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. జరిమానా కట్టకపోతే వాహనాన్ని ఎందుకు జప్తు చేయట్లేదని ప్రశ్నించింది. హై స్పీడ్ భారీ శబ్దాలతో నరకం చూపిస్తున్న వారిని ఎందుకు అడ్డుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. బదులివ్వలేకే దుష్ప్రచారం. నా వ్యాఖ్యలను వక్రీకరించారు. కాంగ్రెస్పై అమిత్ షా ధ్వజం. ఆ పార్టీ పంక్త్ అంబేద్కర్ వ్యతిరేకి. ఆ వాస్తవాలను సభలోనే నిరూపించాం. ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు. అంబేద్కర్లను కలలోనైనా అవమానించను. ఆయన సిద్ధాంతాలనే ప్రచారం చేస్తున్నాం. అంబేద్కర్పై రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పూర్తిగా వక్రీకరించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పంక్త్ అంబేద్కర్ వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి. ఈ వాస్తవాలను రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా నిరూపించాం. మేము లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ వద్ద ఏ సమాధానం లేకపోయింది. అందుకే తీవ్ర అసహనంతో ఇలా తప్పుడు దారి ఎంచుకుంది. ప్రధాన వ్యాఖ్యలను కూడా ఇలాగే వక్రీకరిస్తుంది. వాటిపై ఆందోళనకు దిగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతుంది అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాజ్యసభలో అంబేద్కర్ గురించి తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి సందిగ్ధత లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కలలో సైతం అవమానపరచని పార్టీ నుంచి
సిద్ధాంతం నుంచి వచ్చాను. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా అంబేద్కర్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసింది. రిజర్వేషన్లు బలోపేతం చేసేందుకు కృషి చేసింది అన్నారు. కాంగ్రెస్ చర్యలు ఆక్షేపణ నాపై ఆ పార్టీ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన తీసుకుంటారని అని ప్రశ్నించగా అన్ని అవకాశాలు పరిశీలిస్తామన్నారు. అంబేద్కర్ పై తాను చేసిన పూర్తి వ్యాఖ్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే అంబేద్కర్కు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. రక్తపోటు గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు. 5 ఏళ్లుగా బాధపడిన వారికి 37% ప్రమాదం. 6-20 ఏళ్లుగా ఉన్న వారికి 50%. 20 ఏళ్లకు పైగా బాధపడిన వారికి 67% ఎక్కువ ముప్పు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంతోనే రక్షణ.